శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, ఇది పెద్ద టీజర్ అనేది రిలీజ్ అయింది. చాలా మంది సెలబ్రిటీలు మంచి కామెంట్ చేశారు, బాగుంది టీజర్ అని చెప్పేసి. సో రామ్ చరణ్ కరెక్ట్ ఆడారు యాక్టింగ్గా. సో రంగస్థలంలో అయితే ఏ విధంగా సుకుమార్ గారు ఆయన యాక్టింగ్ స్కిల్ బయట తీశారో అదే విధంగా ఈయన కూడా తీశారు అని చెప్పేసి మాట్లాడారు. అయితే దీంట్లో వచ్చేసి అల్లు శిరీష్ గారు కామెంట్ చేశారు, ఫస్ట్ షాట్ బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ కామెంట్ చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటారంటే, ఆయనకి ఏమైనా అమ్ముడుపోయావా, ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చి నీకు రివ్యూ ఇప్పించుకున్నారా ఏంటి అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏమన్నారంటే, ఆయన ఫ్యాన్స్ కరెక్ట్ మాట్లాడుతున్నారు, సో బాగుంది కాబట్టి కరెక్ట్ మాట్లాడుతున్నారు, సో వీళ్ళకి ఎవరికి ఈర్ష ఉన్నట్టుంది, అందుకే ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. సో మీరు దీని మీద ఏమంటారు? తిన్నదరక్క వాగుతున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు అక్కడ వాళ్ళు చేసే పని. ఎందుకంటే నువ్వు సినిమా అనేది ఆపేసామనుకో, ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అర్థమైందా? వాళ్ళ వ్యూవర్స్ కోసము, వాళ్ళ దానికోసము వాళ్ళు కమెంట్లు చేసుకుంటున్నారు. ఇంకా రెండో విషయం పక్కన పెడితే, పొద్దు నుంచి షార్టో అంటున్నారు. అసలు ఫస్ట్ షాట్ ఏంటి, ఈ షాట్ ఏంటి నాకైతే అర్థం కాలే. అది గ్లిమ్స్ అమ్మ. ఓకే, వాళ్ళు ఏమైనా పెట్టుకొని, ఫస్ట్ షాట్ అని పెట్టుకొని, సెకండ్ షాట్ అని పెట్టుకొని, ఏమైనా పెట్టుకొని, నాకైతే అది గ్లిమ్స్ అనే అంటాను. చాలా అత్యద్భుతంగా తెరకెక్కించారు, రామ్ చరణ్ గారిని చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా కట్ బాగా చేశారు. అందరూ గమనించిన విషయమే, నేను కూడా గమనించాను. ఆయన ముక్కుకు ఒక ముక్కెర ఉండడము, అది ఒక తెగ, ఒక జాతి. దాంట్లో విజయనగరం యాస ఇంకేదో యాస మాట్లాడారు. ఆ భాష కరెక్ట్గా మనకు రాలేదు. ఎందుకంటే ఆ వెనకాల ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్కే అది డామినేట్ చేసేసింది. ఆయన వాయిస్ మనకు ఒక్కటి మాత్రం నాకు క్లారిటీగా వినపడింది. నేను చాలాసార్లు చూసాను, 10-15 సార్లు చూసాను, కానీ ఒక్క దగ్గర మాత్రమే నాకు క్లారిటీగా వినపడింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, మళ్ళీ పుడతామా ఏటి అనేది. ముందు డైలాగ్ అంత క్లారిటీగా రాలేదు. ఈవెన్ నేను ఇట్లా చెవులు మూసుకున్నాను, చెవు ఎత్తుకొని వెళ్ళి స్పీకర్ల దగ్గర పెట్టాను, టీవీలు అన్ని దగ్గర పెట్టాను, నాకు వినపల్ల. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు బాక్స్ బద్దలు కొట్టేశారు అనమాట. బికాస్ ఏఆర్ రెహమాన్ గారికి ఇది 4th మూవీ స్ట్రైట్ తెలుగుది. ఫస్ట్ సూపర్ పోలీస్ వెంకటేష్ గారు అండ్ నగ్మ గారిది, సెకండ్ వచ్చి మన నాని, మహేష్ బాబు అండ్ అమిషా పాటిల్, ఇందిరా ప్రొడక్షన్స్. సేమ్ మళ్ళీ ఇందిరా ప్రొడక్షన్స్ లోని నాగ చైతన్య సమాంతది ఎంఐ చేసావే. ఇప్పుడు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పెద్దికి మళ్ళీ ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం. అందరూ ఏఆర్ రెహమాన్ తమిళ్కి, హిందీకి అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు, మన తెలుగులోకి అసలు ఇవ్వరు అని చాలా మాట్లాడుతున్న వాళ్ళకి ఈ ఫస్ట్ గ్లిమ్సే బాక్స్ బద్దలు అయిపోయింది. నాకైతే బాయ్స్ సినిమాలో మారో మారో అనే సాంగ్ ఉంటుంది చూసారా, ఇట్లా డ్రమ్స్ అసలు పెద్ది అని వస్తుంటే అసలు అత్యద్భుతంగా ఉండింది. దాంట్లో చాలా మంది నన్ను అడిగారు అనమాట, అన్న మీరు క్రికెట్ చూస్తారు కదా సార్, మీరు క్రికెట్ చూస్తారు కదా అంటే, ఆ గ్రీస్ నుంచి పిచ్ మధ్యలోకి వచ్చి, మ్యాట్ మధ్యలోకి వచ్చి కొట్టచ్చా అని. మ్యాట్ మధ్యలోకి వచ్చి కొట్టచ్చా అనేది పక్కన పెడితే, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటుంది. ఇంత ఫీట్ ముందుకు వచ్చి యూ కెన్ బ్యాట్, యూ కెన్ ప్లే ఆర్ యూ కెన్ బ్యాట్. అది కూడా బాల్ వేసాక, బాల్ రాకముందు వేయకూడదు. బాల్ వేసేదాకా నువ్వు గ్రీస్ లోనే ఉండాలి. బాల్ వేసాక నువ్వు గ్రీస్ దాటి వచ్చి కొట్టచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు అది. సో దాన్ని ఆయన రామ్ చరణ్ గారు వచ్చి ఆ బ్యాట్ని ఇట్లా గుద్ది ఇట్లా కొట్టడము, అసలు అది 6 పోయిందా 4 పోయిందా అనేది March 27, 2026లో తెలుస్తుంది, లేదా క్యాచ్ పట్టుకున్నాడు అనేది తర్వాత తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ ఆ క్యాచ్ ఎవరు పట్టుకున్నారో కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ఫ్యాన్స్ కూడా మా అల్లు అర్జున్ గారు వచ్చి క్యాచ్ పట్టుకున్నారని చెప్తారు. అది నాకు అర్థమైపోయింది ఆ సీన్ అక్కడ. కానీ ఆ జోక్స్ అపార్ట్ చాలా నిజంగానే చాలా బాగుంది. ఎందుకంటే సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు, సుకుమార్ గారి ఇన్పుట్స్ కూడా ఉండుంటాయి ఆయన మీద. ఎందుకంటే చాలా ట్రోల్స్ జరిగాయి. అల్లు అర్జున్ గారికి అంత మంచి సినిమా తీశారంటే పుష్ప కన్నా ముందు రంగస్థలమే కదా తీసింది ఆయన అత్యద్భుతంగా. నాకు సుకుమార్ గారి సినిమాలో నేను ఒక్కడిని చాలా ఇష్టం, ఈ అన్నిటికన్నా పక్కన పెడితే. మహేష్ బాబుల్లో ఒక నటుని పోకిరి బయట తీస్తే, పోకిరి తర్వాత ఇంకో నటుని బయట తీసింది సుకుమార్ గారే. సో అలా రామ్ చరణ్ గారిని అట్లా తీశారు. పుష్పలో కూడా అల్లు అర్జున్ గారిని అట్లా మేకోవర్ చేసి, ఇదంతా డైరెక్టర్ చేతి పని ఉంటుంది. సో ఇందులో చాలా మంది విజయ్ సేతుపతి, త్రిషా కృష్ణన్ ఉంటున్నారు పెద్దలో అన్నారు. వాళ్ళిద్దరు ఎవరు నటించట్లేదమ్మా. జాన్వీ కపూర్ని చూడడానికి మనకు సరిపోదేమో సినిమా అంతా కూడా. ఆమెను ఏ రకంగా చూపిస్తారు నాకైతే అర్థం కాదు. కనీసం దేవరాలైనా ఒక 10 నిమిషాలని చూపించారు, దీంట్లో 3 నిమిషాలు చూపిస్తే ఇంకా మనం అసలు ఏమి చేయలేము. ఇంకా అమ్మాయి తెలుగు సినిమాలు సైన్ కూడా చేయదు, అదే లాస్ట్ అయిపోద్దాం తెలుగు సినిమా సైన్ చేయడం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది, రామ్ చరణ్ గారు బాగానే ఉన్నారు.
ఆ సినిమా అంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు అసలు క్రికెట్ ఆడతారా అని అనుకునే వాళ్ళకి నిజంగా ప్రాక్టీస్ తీసుకొని మంచిగా నార్మల్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ లో మనం క్రికెట్ చూస్తుంటాం కదా, అవి వాళ్ళు ఎట్లా ఆడతారో మనకు తెలుస్తూ ఉంటుంది ఆ విజన్. చాలా మంది ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్, ఈ షాట్ అని మాట్లాడుతున్నారు. అండ్ ఇంకా సెలబ్రిటీస్ అందరూ బాగా పింక్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు పింక్ చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. హిడెన్ పింక్ టిల్ నౌ, మీరు ట్వీట్ చూడండి, హిడెన్ ట్వీట్ ఇట్, నేను చూసినంత వరకు. ఇప్పుడు ఏమైనా ట్వీట్ చేశారు నాకు తెలియదు. అండ్ ప్రతి ఒక్కరు ట్వీట్ చేశారు. అల్లు శిరీష్ కూడా ట్వీట్ చేశాడు, చాలా బాగుంది, రామ్ చరణ్ బాగున్నారు, సినిమా కోసం వెయిటింగ్ అని ట్వీట్ చేశారు. కానీ చెప్పాను కదా, తిన్నది అరక్క వీళ్ళకి వాళ్ళకి కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ అలా హెల్తీ రిలేషన్షిప్స్ మనసులో ఉన్నా లేకపోయినా, నీకు సినిమా నచ్చిందా చూడు, ట్రైలర్ నచ్చిందా చూడు, టీజర్ నచ్చిందా చూడు, పాట నచ్చిందా విను. అంతేకాని నువ్వెందుకు పింగ్ చేసావరా, నువ్వేను డబ్బులు కమ్ముడు పోయావా, ఇది పోయావా, రామ్ చరణ్ వచ్చి డబ్బులు ఇచ్చాడా నాకు ట్వీట్ చేయమని, నీకేం పనిలే, ఏం మాట్లాడుతున్నారు బాబు, తిన్నాడు అరక్క మాట్లాడుతుంటారు. అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. మార్చి 27, 2026 పెద్ది వస్తుంది. పెద్దిని మనం కూడా చూద్దాం. ఆ పెద్ది ఎంతమంది ఆటగాడా కాదా అనేది ఆ రోజు తెలిసిపోతుంది.